ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 29. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. అధిపతులు దానియేలు మీద నేరము మోపి రాజు ఎదుట అతనిని నేరస్తునిగా కనుపరిచినప్పుడే రాజు తాను చేసిన పొరపాటును గుర్తెరిగెను. తాను మోసగింపబడినని గ్రహించెను. ఎట్టి ఆలోచన లేకుండా శాసనం మీద గుడ్డిగా సంతకం చేసెను. ఆఫీసులోని అధికారులు చాలాసార్లు ఇట్టి పొరపాటు ద్వారానే తొందరలో చిక్కుకొనెదరు. సంతకము పెట్టక మునుపు విషయమును జాగ్రత్తగా చదవరు. మనము చక్కగా చదివి అర్థం చేసుకొనక మునుపు ఏ పత్రిక మీద సంతకము చేయరాదు. దర్యావేషు మంచివాడైనప్పటికీ బుద్ధిహీనముగా ప్రవర్తించెను. మనము కూడా ఎన్నో పర్యాయములు మంచివారముగా ఉండుచు బుద్ధిహీనులము కావచ్చును. అందువలననే స్వభావ సిద్ధమైన మంచితనము నిజమైన మంచితనము కాదు. మనము దేవుని యందు నమ్మకముంచిన ఎడల ఆయన మనకు నిజమైన జ్ఞానమును అనుగ్రహించును. ఆ దైవ జ్ఞానమే చెడు పన్నాగముల నుండి మనలను కాపాడును. ఇప్పుడు రాజు నిస్సహాయుడు. దానియేలును సింహముల గుహలో నుండి తప్పించవలనని మనస్ఫూర్తిగా కోరెను గాని తాను చేసిన ప్రయత్నము విఫలమయ్యను. ఎంత ప్రయత్నించినను అతడు దానియేలును రక్షించలేకపోయెను. ఎందుకనగా తాను చేసిన శాసనం మీద అంతకు మునిపే సంతకం చేసి ఉండెను. అది మాదీయుల యొక్కయు పార్సీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనము. అది మార్చబడుటకు వీలు లేదు. ఒకవేళ రాజు రద్దుపరచ ప్రయత్నించినను ఆ అధిపతులందరూ లేదు ఆ శాసనమును రద్దుపరచు వీలు లేదు, అది మాదీయుల యొక్కయు పార్సీకుల యొక్క పద్ధతి ప్రకారం స్థిరముగు శాసనం అని చెప్పి ఉండిరి. అప్పుడే రాజు ఈ మోసకరమైన మనుషులు యుక్తిగా తనను మోసగించరని తెలుసుకొనెను. అప్పుడు తన మాటకు తాను బద్ధుడు కావలసి వచ్చెను. ఇప్పుడు దానియేలును సింహపు గుహలో వేయమని తానే బంట్రోతులకు ఆజ్ఞ ఇవ్వవలసి వచ్చాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అయితే రాజు దానియేలుతో, దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పెను. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము రాజుకు లేకపోయినప్పటికీ ఒక సంగతి మాత్రమే ఎరిగి ఉండెను. దానియేలు దైవజనుడనియు అతడు నమ్మకముగా దేవుని సేవించడు వాడనియు ఎరిగెను. కనుక దేవుడే అతనిని రక్షింపగలడని చెప్పెను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.